ప్రేమ మనుషులకు ముందు నుంచి ఎంత ఆనందం కలిగిస్తుందో వెనక నుంచి అంతే బాధను కలగజేస్తుంది. సూరి కావ్య ఉద్దేశం ఏమిటో తెలుసుకోకుండా ఊహల్లో ఉండడం ఎంత తప్పో, కావ్య స్నేహం అనే పేరుతో సూరికి దగ్గరగా ఉండడం కూడా అంతే తప్పు. సూరి అనుకున్నవన్నీ జరిగితే ఆ రోజు టీ షాప్ వాడిని కొట్టేవాడు కాదు, స్నేహితుల్ని పోగొట్టుకునేవాడు కాదు, తన బాబాయ్ మనసు బాధ పెట్టేవాడు కాదు. కావ్య తన స్వార్థం కోసం ఊళ్ళో ఈ మూర్ఖులతో ఉండడం ఇష్టం లేక సూర్యుని ప్రేమించినా కూడా బయటికి తన ప్రేమ గురించి చెప్పకుండా వెళ్ళిపోయింది. మనకు చచ్చిపోదాం అనిపించిన ఒక్క క్షణం ఆగగలిగితే ఆ క్షణం మళ్ళీ మనం ఇంకో జన్మెత్తినట్టే. సూర్య ఆ రోజు ఆత్మహత్య చేసుకోకుండా ఉండుంటే తనకెంత మంచి రాత రాసి పెట్టి ఉండేదో. జీవితం ఎవరి కోసం ఆగదు. అలాగే